రంగమ్మ ఒక డజన్ గుడ్లను రూ. 28.80 కొని 20 గుడ్లను రూ. 54కు అమ్మిన లాభమా నష్టమా ఎంత శాతం? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 12.5%, 13.5%, 14.5%, 17.5%. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టండి. ఏమన్నాడు? రంగమ్మ ఒక డజన్ గుడ్లను ఎంతకు కొన్నదంట? రూ. 28.80 కొన్నదంట. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. డజన్ గుడ్లను కొన్న వేళ రూ. 28.80 అయితే ఒక గుడ్డు కొన్న వేళ ఎంత కనుక్కుందాం. చూడండి, డజన్ గుడ్లు అంటే 12 గుడ్లే కదా. సో రూ. 28.80 బై 12. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. 12 1 12, 12 2 ఇక్కడ ఎంత మిగులుతుంది? 4, 12 4 0, రూ. 2.40. అవునా? ఒక గుడ్డు కొన్న వేళ రూ. 2.40. మళ్ళీ ఏమన్నారు? 20 గుడ్లను రూ. 54కు ఇక్కడ రాద్దాం. 20 గుడ్లు అమ్మిన వేళ రూ. 54. ఒక గుడ్డు అమ్మిన వేళ ఈక్వల్ టు చూడండి 54/20. సో 21 22 14 మిగులుతుంది 140, 27 0, రూ. 2.70. ఒక గుడ్డు అమ్మిన వేళ రూ. 2.70. ఒక గుడ్డు కొన్న వేళ రూ. 2.40. కొన్న వేళ కంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి లాభమా నష్టమా? అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి లాభం. సో ఇక్కడ లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. సో రూ. 2.70 వెళ్ళి రూ. 2.40 తీసివేయాలి. ఒక గుడ్డు అమ్మిన వేళకెళ్ళి ఒక గుడ్డు కొన్న వేళని తీసివేయాలి. చూద్దాం, రాద్దాం. ఇక్కడ రూ. 2.70 మైనస్ రూ. 2.40. సో ఎంత వస్తుంది? 30 పైసలు వస్తుంది. 30 పైసలు వస్తుంది. సో లాభం ఎంత? 30 పైసలు. ఇప్పుడు ఏం అడిగిండు మనని ఇక్కడ? లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి? మళ్ళీ లాభశాతం ఫార్ములా వేద్దాం. చూడండి, లాభశాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేళ ఇంట 100. ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 30 పైసలు బై రూ. 2.40 ఇంటూ 100. సో వీటిని పైసల్లోకి మార్చుకుందాం. చూడండి, కట్ చేయండి. 30/240 ఇంటూ 100. 0 0 కట్, 3 1 3 8 4 2 4 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 25/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5 ఆన్సర్. అంతే కదా? ఆప్షన్స్లో చూడండి ఉందేమో 12.5. 1 అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.